Hey, buddy. హాయ్ నమస్తే Welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మార్నింగ్ నుంచి మేమందరము బిజీగా ఉన్నాము ఈరోజు. అందుకోసమే మార్నింగ్ నుంచి ఒక్కసారి కూడా వీడియో అయితే తీసుకోలేదు. ఇప్పుడు అందరు ఫ్రీ అయినాము. హాని కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చింది. జిన్నుకు కూడా ఒక ఎగ్జామ్ ఉన్నిందంట ఈరోజు, అది కూడా అయిపోయింది. రేపైతే మళ్ళా ఇన్ పర్సన్ ఉంటుంది. రేపు కాదు, ఎల్లుండి అనుకుంటా. ఫ్రైడే రోజు ఇన్ పర్సన్ ఉంటుంది. అది అయిపోతుంది, ఇంక అయిపోతుంది. సో ఇప్పుడైతే ఆడ్విన్ క్యాలెండర్లో హనీ కానీ టాయ్ అయితే ఒకటి ఓపెన్ చేయాలా ఫస్ట్. పాపం ఇంతవరకు వెయిట్ చేస్తాను. మామూలుగా అయితే మార్నింగే ఓపెన్ చేసేది. ఇప్పుడు ఈరోజు అయితే చేయలేదు. సో ప్రస్తుతానికి అయితే అది ఓపెన్ చేసి దాంతో స్టార్ట్ చేద్దాం మన వీడియో. Yes, so let's go. Play badminton, Diddy. ఏంటి? Badminton. బ్యాడ్మింటన్ ఇప్పుడు చలి ఉంది నాన్న. లైట్స్ అయినా జన్మ బయట లైట్స్ వేసేద్దాము. ఇంకా డార్క్ అయితే అవ్వలేదు, కానీ మళ్ళీ మనం లోపలికి వెళ్ళిపోతాం. ఈ లైట్స్ అయితే వేసేసినాము. ఈసారి అయితే ఈ ఇయర్ చాలామంది లైట్స్ వేసుకున్నారు. ఇక్కడ ఈ ఇంట్లో చూడండి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ప్లస్ ఏరా మనకేనా, మన కోసమేనా? ఇక్కడ ఏంటి వాళ్ళు వేసుకున్నారు, అందరూ వేసుకున్నారు. ఈసారి ఈ ఇయర్ బాగా చాలా మంది లైట్స్ వేసుకున్నారు. చలి కాకపోతే మేము ఈవినింగ్ టైమ్స్ బాగా ఇవన్నీ బ్యాడ్మింటన్ అంతా కూడా ఆడుకుంటా ఉంటాం మేము. జిన్నగాంతి ప్రాబ్లం. వాళ్ళు ఫోటో తీసుకోవాలి ప్రతి. ఏంటిది తెలీదు. నేను మమ్మీ ఆడతాను, మీవే. నేను మమ్మీ ఆడతాం, మీరా? ఎందుకురా? అబ్బా 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 అబ్బా. కొంతసేపు అయితే బ్యాడ్మింటన్ ఆడుకున్నాము, బాగుంది, కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టుంది. ఇప్పుడు ఆడ్విన్ క్యాలెండర్ ఓపెన్ చేస్తుంది హనీగాడు. ఈరోజు డే 5 అన్బాక్సింగ్. డే 5లో ఏమొస్తుందో చూద్దాం. Teddy bear. టెడ్డీ బేర్ మళ్ళీ చిన్నవి వచ్చినాయి కదా, దాని లోపలికి వెళ్ళిపోయిందా? వస్తుందా? ఈరోజు మాకు ఈ టెడ్డీ బేర్ వచ్చింది. ఇది అన్ని లాస్ట్ 25 days అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఏవేవి అనేవి మొత్తం ఒకేసారి చూపిస్తాం. అలా ఉంటుందా? ఓకే, పింక్ మధ్యలో ఎందుకు వచ్చింది? అది ఓల్డ్, ఇవన్నీ న్యూ మాది. హనీ కానీ 5th డే అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. మన అన్బాక్సింగ్ చేయాలా యాక్చువల్గా. అంటే మేము ఈరోజు మార్నింగ్ నేను జున్ను వెళ్ళి బాగా, అంటే మన ఇండియన్స్కి బాగా ఇష్టమైన గేమ్ ఒకటి కొనుక్కొద్దాము అని అనుకున్నాము, కానీ పోవడానికి కుదరలేదు ఈరోజు. రేపు పోయి ఆ పని చేయాలా. కాకపోతే ఆల్రెడీ ఒకటి మనతో ఉంది, ఒకటి అన్బాక్స్ చేయడానికి. అది అమెజాన్ నుంచి వచ్చింది. అదైతే ఇప్పుడు చేద్దాం ఈరోజు. రేపు ఆ ఇండియాకి సంబంధించిన మంచి గేమ్ ఒకటి తీసుకుందాము. అది ఏంటి అనేది రేపు చెప్తాను. అది మనం అన్బాక్స్ చేసే ముందు జున్ను నిన్న లెగోస్ తీసుకుంది కదా కార్లో. కారే కదా అది. ఆ కారు అది ఆల్రెడీ బిల్ చేసిందంట. సో ఇప్పుడు అది చూపిస్తుంది. మళ్ళీ ఎందుకంటే పిల్లలు అడుగుతారు, మళ్ళీ రేపు చూపిస్తానన్నా అక్క, మళ్ళీ చూపించలేదు అంటారు. అందుకోసమనే నిన్న మనం వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు జున్ను ఇది తీసుకుంది కదా, దీన్ని బిల్డ్ చేసిందంట. సేమ్ ఇట్లనే వచ్చింది కారు. చూడండి, ఇది లెగోస్. ఇవి లెగోస్ లాగా కనిపించారా? Yeah, it's nice. ఇక్కడ చూడండి,
లెగోస్ ఇవి. ఈ లెగోస్తో అన్నిటితో 250 పీసెస్ ఏమో ఉన్నాయి. 280 పీసెస్ ఉన్నాయి. 280కి ఇవి ఇలా వచ్చింది కారు. స్టీరింగ్ వీల్ కూడా ఉంది. స్టీరింగ్ వీల్ కూడా ఉందా? ఇదైతే చాలా బాగుంది. ఇది ఎంత బాగుందో చూడండి. వీల్స్ కూడా ఫ్రీగా పోతాయి కదా. వెరీ ఫాస్ట్. రెడీ? వాడు పైన నిల్చుకుంటాడు రోడ్డు. లోపల కూడా కూర్చుంటాడు. హెల్మెట్ కూడా ఉంది చూడు. ఇలా విగ్ తీసేసి విగ్ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకొని సేఫ్టీ ఫస్ట్. ఇది తీసేసి దీనిలో పెట్టాలి. పెట్టి యూ కెన్ డ్రైవ్. రెడీ? ఏం పేరు పేరు? మెకానిక్. ఫస్ట్ నేమ్ మెక్కా, లాస్ట్ నేమ్ నిక్. మెకానిక్. ఫస్ట్ నేమ్ ఏంటి? మెక్కా. లాస్ట్ నేమ్ నిక్. మెకానిక్. నువ్వు పెట్టినావు దాని పేరు అట్లా వచ్చిందా? నేను పెట్టినా. ఓకే. ఇది జునుగాని లెగో కారు. ఇట్లాంటి లెగోస్ హానిగాంతో చాలా ఉన్నాయి. కాకపోతే ఇట్లాంటి సెట్స్ అన్ని కూడా అన్ని మొత్తం అన్ని కూడా కలిపేసినావు కదా. కలిపేసినప్పుడు ప్రాబ్లం ఉండదు కదా. అది యాప్ ఉంది కదా. నీతో ఉండే లెగోస్ అని చెప్పు. ఉన్నాయా? ఓకే. ఇవి హనీగాని లెగోస్ అన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను ఒక యాప్ గురించి చెప్తాను. అది చిన్న పిల్లలకి అందరికీ కూడా, ఈ లెగోస్ ఉన్న వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్. అది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. అది ఏంటంటే మామూలుగా ఇట్లా అన్నీ ఉంటాయి కదా. ఈ లెగోస్ అన్నీ ఉన్నాయి కదా. ఈ లెగోస్ అన్నీ కూడా ఏం చెయ్యొచ్చు దాన్ని అంటే ఆ మనతో ఉన్న లెగోస్తో ఎట్లాంటి టాయ్ని మనము క్రియేట్ చేయొచ్చు అనేది ఆ యాప్ చెప్తుంది. మామూలుగా అయితే మన సెట్స్ అన్ని తెచ్చి అన్ని కూడా క్లబ్ చేసేసి అన్ని మొత్తం అన్ని కలిపేస్తారు కదా పిల్లలు. అప్పుడు మనకి ఏవి దేంతో ఏవి చేయొచ్చు అని తెలియదు. ప్లస్ ఐడియాస్ రావు. ప్లస్ ఆ ఇన్స్ట్రక్షన్ పేపర్ కూడా ఉండదు మనతో. సో అందుకోసమనే అది ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇక చూడండి, హనీతో ఇవన్నీ ఉన్నాయి. దీంతో మనము ఏ టాయ్ చేయొచ్చు అనేది మనకి తెలియదు అనమాట. ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్తో మనము ఏం చేయొచ్చు దీనిలతో అనేది చెప్తుంది. ఆ యాప్ గురించి దాని గురించి చెప్తాను ఇప్పుడు. చూడండి. You guys, it's gonna fall on the floor. No. ఫస్ట్ మనతో ఉన్న లెగోస్ అన్ని కూడా ఇట్లా కిందకి వేసేయాలి. మనతో ఉన్న లెగోస్ అన్నీ కూడా ఇట్లా స్ప్రెడ్ చేయాలి బాగా. అంటే ఒకదానిపైన ఒకటి ఎక్కువ ఉండకుండా ఇట్లా స్ప్రెడ్ చేయాలా. లెగోస్ అన్నీ కూడా ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక యాప్ చెప్తాను. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు. అది ఆ యాప్ వాళ్ళ గురించి మనకు కూడా ఏమీ తెలియదు. జస్ట్ పిల్లలకి యూజ్ అవుతుందని ఆ యాప్ గురించి చెప్తున్నాను. ఈ యాప్ పేరు బ్రిక్కిట్. ఇది యాప్ స్టోర్లో ఉంటుంది. చూడండి, దీన్ని మనము ఓపెన్ చేసుకొని ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొట్టు. ఇట్లా మనము ఫోటో తీసుకోవాలి. ఫస్ట్ ఫోటోనా వీడియోనా? అది ఫోటో కదా. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ లెగోస్ అన్నీ కూడా మనకు కవర్ అయ్యేటట్టు ఒక ఫోటో తీసుకోవాలి మనము. More. Upper. చూడండి, ఇట్లా ఫోటో తీసుకున్న తర్వాత ఇది మొత్తం స్కాన్ చేసుకుంటుంది. మొత్తం స్కానింగ్ చేసుకొని మనతో ఎన్ని పీసులు ఉన్నాయి, ప్లస్ ఆ పీసెస్తో మనము ఏ టాయిన్ చేయొచ్చు అనేది ఇది చెప్తుంది. అట్లానే ఆ పీస్ కూడా మనకు కావాల్సిన పీస్ ఇందులో ఎక్కడ ఉంది అని కూడా చెప్తుంది. అది ప్రస్తుతానికి మనతో ఇక్కడ ఉండేటివన్నీ కూడా 792 పీసెస్ అని చెప్తా ఉంది. కాకపోతే ఇంకా ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే అంతా మనం ఎక్కువ స్ప్రెడ్ చేయలేదు. అవునా? అదే ఎక్కువ స్ప్రెడ్ కూడా చేయలేదు కాబట్టి అట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు దీనిలతో మనము ఏం చేయొచ్చు అనేది చెప్తుంది. చూడండి, ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఐడియాస్ అన్ని. ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అంట దీనితో. పెద్ద కూడా చూపిస్తుంది అన్ని కూడా. These are just the small ones. You have to go to the ఒకటి big స్మాల్ ones. తీసుకొని ఒకటి ఎగ్జాంపుల్ గా చూద్దాం నాన్న. చూడు, ఇవి big ones. బిగ్ వన్స్ కూడా ఉన్నాయా? చూడండి, దీన్ని ట్రైన్ స్టేషన్. సో ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి మనం దీంతో చేయొచ్చు అంట. కాకపోతే కొంచెం కలర్స్ అయితే కూడా డిఫరెన్స్ అయితే ఉంటాయి. కాకపోతే అది సేమ్ పీస్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒకటి చిన్న చేద్దామా?
అనిగా Yeah. ఒక చిన్నది ఎగ్జాంపుల్, అది మనకి బ్రిక్ ఎక్కడ ఉంది అని చూపిస్తుంది కదా, అది. No, these are. ఇది చాలే, ఇది తీసుకో. ఇప్పుడు చూడండి, అది తీసుకున్నాం కదా, ఆ బ్రిక్ ఎక్కడ ఫస్ట్ ఎట్లా వస్తుంది, ఇవి రెండు కావాలా, ఇది ఒకటి కావాలా, ఇది ఒకటి కావాలా, అది ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ హైలైట్ అవుతుంది, చూడండి మీకు కనిపిస్తుందా, ఇక్కడ హైలైట్ అవుతుంది కదా, అక్కడ ఉన్నాయి పీసులు అన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ అయినాయి చూడండి, ఆ పీస్ మనకు కావాలన్నమాట. So now. ఇది తీసుకో, అది ఎక్కడ ఉంది. Yeah. So now we look for it. It says one's right here, Idi? but that's not it. ఇట్లా ఫోటో తీసుకుంది మనం ఈ సైడ్ కదా, నువ్వు ఈ సైడ్ వస్తే కరెక్ట్గా తెలుస్తుంది. సో మనం ఏ సైడ్ ఫోటో తీసుకుంటే ఆ సైడ్ నుంచి బాగా కరెక్ట్గా కనిపిస్తుంది. Here. It's highlighted right there. See? ఇది Wait. Did he wait? Just go to the brown one. చూడండి, ఇది హైలైట్ అయింది, అది అక్కడ ఉంది చూడండి, కరెక్ట్గా పీస్ అది. So now we take it. సో మనము అట్లా అది నీట్గా చూపిస్తుంది ఎక్కడ ఏ పీస్ ఉంది అని, దాంతో మనము ఆ బిల్ చేసుకోవచ్చు. లేదు అనుకో, ఇట్లా మొత్తం అన్నీ ఉన్నప్పుడు వేస్ట్ అయిపోతాయి, ఏం చేయాలో మనకు తెలియదు కదా జనరల్గా. సో ఆ యాప్ అయితే అందరికీ చాలా బాగా పనికొస్తుంది, జస్ట్ పిల్లలకి పనికొస్తుందని నేను కూడా చెప్తూ ఉన్నాను అంతే. ఇప్పుడు మెయిన్ మనము అన్బాక్స్ చేద్దాం. తెస్తానా అది కూడా, ప్రతి తెలుసా ఎక్కడ ఉందో, ఎక్కడమ్మా, స్టోరేజ్ రూమ్లో ఉందా. I need to put all these Legos away. సరే, నేను ఇట్లా పట్టుకుంటాను, ఇందులో చూస్తావా. Yeah. You better hold it. తీసుకోనన్నా, తీసుకో, వీలైతే బంగారు హనీ అంత బంగారు ఎవ్వరు లేరు. చూడు రెడీ పెట్టుకుని ఉంటుంది, అన్ని కూడా నైఫ్స్ అన్ని కూడా. I did that. ఎప్పుడు హనీనేనా అన్బాక్సింగ్? I know. I want to open. అవసరం లేదు, లేదన్నా రా, మీకు సరిగ్గా రాదు. I actually don't know how to use cutter. రానన్నా హనీ, ఎవరు ఇంత కాదు కిట్ క్యాట్ మెల్లగా తింటున్నావు, Ayyo. నీది కాదు కదా. Oh, I cut the. ఇంకొకటి కావాలా? I cut it. Whoa. అంత చిన్నదా. Yeah. ఇది మేము అమెజాన్లో తెప్పించుకున్నాము. ఇది ఫ్లయింగ్ బాల్. యాక్చువల్గా అంటే మాకు అమెజాన్ వీడియోలో చూసినప్పుడు చాలా పెద్దగా అనిపించింది, కాకపోతే ఇది చాలా చిన్నగా ఉంది. మామూలుగా ఇది చాలా ఫేమస్ అది ఇది అన్నారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. అట్లనే ఇంకొకటి ఏమంటున్నారంటే అందరూ, మీరు మొన్న కూడా ప్రోడక్ట్ చూపించినారు కదా, అక్కడ బ్యాక్ హ్యాండ్లో పెట్టుకోవడానికి అవి ర్యాట్స్ ఇట్లాంటివి ఏవి రాకోకుండా, మీరు అది సరిగ్గా ప్రోడక్ట్ చూపించలేదు, అట్లనే మాకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వండి అని అన్నారు మీరు కొనేటివన్నీ కూడా. నేను వాంటెడ్గా అది డిస్క్రిప్షన్లో లింక్ కానీ ఇవన్నీ ఇవ్వడం లేదు, ఎందుకంటే మేము కూడా అమెజాన్లో ఇట్లా రివ్యూస్ చూస్తే మేము కూడా కొంటాము. అది మేము కొన్నంత మాత్రాన అది బాగుంది అని అయితే మాకు కూడా తెలియదు కదా యాక్చువల్గా. అంటే కొన్ని రోజుల తర్వాత అది మంచిదా కాదా, అవి బాగా వర్క్ చేస్తుందా లేదా అనేది మాకు తెలుస్తుంది. అందుకోసం నేను చెప్పడం లేదనమాట ఆ ప్రోడక్ట్స్ బాగున్నాయా లేదని. కాకపోతే నిన్న ఒకటి తీసుకున్నాం కదా, అది ఒక్కటి చెప్తాను. ఈ బాక్స్ సరిగ్గా చూపించలేదు అన్నారు మీరు. ఇది సోలార్ సోనిక్ అంట. ఇది దీన్ని కూడా మనం అమెజాన్లోనే కదా తీసుకుంది, అమెజాన్లో తీసుకున్నాము. అమెజాన్లో బాగానే రివ్యూస్ ఉన్నాయి, అందుకోసం తీసుకున్నాము. సో ఇది కూడా ఉంది కదా, ఇది కూడా నేను ఏవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే అవి పనికొస్తాయో లేదో మళ్ళీ తర్వాత మనకు కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది కదా మంచిదా కాదా అనేది. అందుకోసమనే నేనైతే లింక్ అయితే ఇవ్వడం లేదు. చూద్దాం, ఒకవేళ బాగా అంతా మాకు బాగా సాటిస్ఫై అయ్యి బాగా పనికొస్తుంది అన్నప్పుడు అప్పుడు ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తాను నేను. సరే, ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం, ఓకేనా? ఛార్జింగ్ ఉంటుందా ఇప్పుడు? Yes, batteries ఉన్నాయి. చూడు ఇంత పెద్ద. It's like the drone. బ్యాటరీస్, See. ఆ బ్యాటరీస్ వేరేనన్నా. ఇదే కదా? I guess so. Whoa. Blue? వెయిట్ కూడా లేదు కదా. Well, yeah, that's the point of it. అంటే తగిలితే like harm అవ్వకూడదు కదా. Whoa, they're the stickers. You could decorate it. Oh, that's so cute. Whoa, So, there's చూడు ఎట్లా? stickers. This is in a foreign language I cannot read. You could turn it around. I don't know.
టాప్ ఎట్లా Yeah, the same thing. Let's go. Turn it off. ఇది సడన్ గా ఆన్ అయింది, ఆఫ్ అవడం లేదు. జాగ్రత్త. ఓ That's so much. I got the magic touch, guys. I told ఎత్తి everyone. చేయాలరా? No, you do it from the side. ఓ No, please don't do it again. No. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ప్లస్ ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది దాని తర్వాత ఆన్ చేసిన తర్వాత ఇది పెట్టేస్తానంట. Yay! No, do on its side. ఫింగర్స్ అయితే లోన్ పోగలరా? There. హనీకి Yeah, there. ఈ బాల్ అయితే ఇట్లా ఉంది, ఇట్లా ఫ్లిప్ చేస్తే ఆన్ అవుతుంది. కాదు మన ఇది వెనక్కి కూడా వస్తుంది కదా ఇట్లా వేసినప్పుడు, Yes. తెలుసా? Yeah, it does, it does. ఇది ఫుల్ ఫ్లై చేస్తుందంట. ఓకేనా హనీ జును? చూడాలి ఇంకా ఎట్లా అన్నది. No, it's fine, yeah. ఇదే ఆన్ చేయి. Do I let go? వదిలేస్తే ఎట్లా పైకి ఎట్లా వదల. Dude. It fell. You have to wait. అదే కాదు ఎక్కడ గుర్తుకుంటుంది ఫింగర్స్ జాగ్రత్త. Not. It's fine. ఆఫ్ చేస్తున్నావు. Nobody It's move. gonna start. It's gonna start. See, watch. ఏం స్టార్ట్ అవ్వదులే. I don't think it started in there. అవ్వదులే, నువ్వు That's తీసుకున్నా. what happened last time. Wait. ఇది లైట్స్ ఆఫ్ లైట్స్ ఆఫ్ చేయి ప్రతి. ఇది This is so ఇది scary. చేయి. You slowly let go. Oh, come back. No. Oh, ఓ అక్కడ వెనక్కి వస్తుందనా? I know it should. వచ్చింది కదా ఇందాక. ఇది వేయి. చూడు అక్కడ బ్యాక్ వస్తుంది. You got it. Whoa. It's. The control is a little off. ఎప్పుడు ఆన్ అవుతుందో ఎప్పుడు ఆఫ్ అవుతుంది. Let go. Okay. Nick, stop. Nobody move. పైకి అట్లా పైకి Hey, I వెళ్తున్నాము. already know which one. It's this one. దాన్ని హైట్ వేసే బాగా. Hey. బాగా ఫ్లై చేస్తుంది కదా ఇది. Yes. మళ్ళీ ఏం ప్రాబ్లం అయితే అదంత కదా ఆఫ్ అవుతుంది బాగా బెస్ట్ అది. ఇది టాప్ ఇది బాటమ్. Yeah, because if you put this. ఎట్లా అనాలనా ఇట్లా ఉల్ షేక్ చేస్తే వస్తుందా? No, like this. Une aggressive होता Didi, you're holding it. I literally just told you that. కొంచెం ఇట్లా అంటే వదిలేస్తే పోతుంది. I did it. ఉన్నా అట్లా అట్లా ఆడుకోవచ్చు కదా. అదే హనీగా పుట్టదు రాదని. I hit it. Whoa. ఓ ఓ ఓ ఓ ఓ Hey, buddy. That's not how you do it. Bad. Oh, sorry. Sorry. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి బాగా నేర్చుకుంటే బాగా ఆడుకోవచ్చు. బ్యాక్ కూడా వస్తూ ఉంది అది బాగా. నా ఇంతకు ముందు చేసేది చేయరా జును? Okay, let me see. No. I'm so no. కానీ దేనికి తగిలినా కూడా ఏం ప్రాబ్లం లేదు, బాగా సాఫ్ట్ గా ఉంది అది. I put it in the shift ఆ, over here. చూడండి బాగా సాఫ్ట్ గా ఉంది, ఇదేం ప్రాబ్లం లేదు. దేనికి తగిలినా కూడా ఏం అవ్వదు, బాగా స్మూత్గా ఉంది కదా అదే. అట్లా బ్యాక్ వస్తుంది కరెక్ట్గా మనం వెళ్తే. భలే ఉందిరా. The way it doesn't do any damage, you know? కదా, Nice. దానికి డ్యామేజ్ అవ్వదు, వేరే దానికి కూడా వేరే అవ్వదు. దానికి కూడా అవ్వదు. నాకు టీవీ కూడా ఏం కాలేదు. ఉండండి ఇంకా లైఫ్ సైడ్ ప్రతి No way, not yet. మళ్ళీ ఆడుకుందురా అవి. Up. No, that. నీ రూమ్లోకి వెళ్ళిపోతుంది. I did it. I almost did that. డైరెక్ట్ పైకి వేస్తే చూద్దాం.
ఓ డైరెక్ట్ హిట్ అవుతే ఆఫ్ అయిపోతా ఉంది. Here, I wanna try. I think I can do it. Whoa! భలే ఉంది కదా, బాగుంది. నిన్న అంతే లైట్స్వి, ఇప్పుడే ఈరోజువి. చూడండి భలే ఉంది ఇది. నా క్యాచ్ వేరు అట్లా, హనీ జున్నుగాని క్యాచ్ అట్లా మెల్లగా వస్తుంది. పట్టుకో Hey buddy. Hey buddy. Stop. There. కరెక్ట్గా రావడం లేదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా లైట్స్ అయిపోవచ్చు. దీనికి ఇట్లా ఫ్యాన్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఊరికనే ఇట్లా అంటే చాలు ఆన్ అవుతుంది. ఇట్లా కదా అప్. Yeah. నీ క్యాచ్ చూద్దాం. అంటే స్లోగా వేస్తే వస్తుంది బాగా. నచ్చిందరా? Yes. Now it's on. ఎవరికి ఇప్పుడు ఇంతకు అది నాకే కదా. Me. Dan. Go. పట్టుకోరా దాన్ని. ఇష్టం వచ్చి ఎట్లా పోతుంది అది. కలర్ కూడా భలే ఉంది, ఇది బ్లూ కలర్. ఇదే కదా అప్పు. చూడు ఇప్పుడు బాగా వస్తూ ఉంది. ఇప్పుడు ఫుల్ హైట్ అయ్యి చూడు. Light off. Oh, battery అయిపోతుంది. ఇప్పుడు ఫుల్ హైట్ అయ్యి చూడు. Ayo. అయిపోయిందా? అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది. ఎక్కువ ఛార్జింగ్ ఉండదు. Yeah. ఛార్జింగ్ అయిపోయింది, ఎక్కువ ఛార్జింగ్ లేదు దాంట్లో. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆడుకోవాలా. ఈ బాల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది, బాగా ఫ్లై అవుతా ఉంది. ప్లస్ ఏవి కూడా డ్యామేజ్ చేయడం లేదు, బాగా సాఫ్ట్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. దీనికి డ్యామేజ్ అవ్వడం లేదు, దేనికైనా తగిలినా కూడా దానికి అవ్వడం లేదు. ప్లస్ వెంటనే ఆఫ్ కూడా అయిపోతూ ఉంది. చాలా బాగుంది. ఇదైతే మేము అమెజాన్లో తీసుకున్నాము. జస్ట్ నార్మల్ ఫ్లయింగ్ బాల్ అని కొట్టేస్తే అమెజాన్లో వచ్చేస్తుంది. బాగా రివ్యూస్ కూడా బాగున్నాయి, సో అందుకోసమే ఇది తీసుకున్నాము. చాలా బాగుంది, మాకైతే నచ్చింది. $35 అనమాట ఇది. $35 అంటే అప్రాక్స్గా 3000 రూపీస్. చాలామంది మీరు డాలర్స్లో చెప్తే మాకేం అర్థమవుతుంది అని తిట్టినారు నన్ను, అందుకోసమనే నేను రూపీస్లో చెప్తున్నాను. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. ఈరోజు కొంచెం బిజీగా ఉండి ఎక్కువసేపు వీడియో చేయలేకపోయినాను, సారీ.